ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారిని ములాఖాత్లో కలవడం జరిగింది. నేను మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారు. మరి నితిన్ రెడ్డి గారు చాలా నిబ్బరంగా, చాలా మనోస్థైర్యంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా వాటికి వేటికి కూడా భయపడుకోకుండా ఒక మనోధైర్యంతో నితిన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారనే విషయం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్వపరాలు గమనిస్తే ఇందులో ఏమాత్రం ప్రైమా ఫేసి లేకపోయినా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కొన్ని అద్భుతమైనటువంటి కల్పనలు చేసి ఒక ఫిక్షీషియస్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తూ ఎలాగైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీని, అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని తగ్గించాలా, భంగపరచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న విషయం ఈ సందర్భంగా మీ ద్వారా కూడా సభ్య ప్రపంచానికి తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏమాత్రం భయపడుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎండగడుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే లిక్కర్ వ్యవహారం జరిగిందో అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారిపైన విచారణ జరిగితే మరి ఎలాగైనా నేను సచ్చీలుడని నిరూపించుకోవాలా, ఒక భ్రమని ప్రజలకు కలిగి చేయాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మరి నితిన్ రెడ్డి గారి పైన